సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ వేసవి దినాలలో గత వారమంతా మనం ప్రభు చేత కాపాడబడి ఆయనను ఆరాధించుట కొరకు, ఆయన ఉపదేశాన్ని వినుట కొరకు, పరిశుద్ధులందరితో కలిసి ఆరాధించుటకు, ఆధ్యాత్మికంగా మరొకసారి పరిశుద్ధాత్మ చేత బోధించబడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనము మన స్వరమెత్తి పాటలు పాడి ప్రభువుని ఆరాధించాం. ప్రభువు మన పట్ల చేసిన కార్యములను ఆయన మహిమ కొరకు సాక్ష్యమిచ్చాం. ప్రభువు మనకి ఇచ్చిన దానిలో కొంత కృతజ్ఞతగా ఆయనకు అర్పణ చెల్లించాం. ఇప్పుడు మనం ఆయన మాటలు వినాల్సిన వారమైంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మరి ఇశ్రాయేలీయులు, దేవుడు ఏర్పరచుకొనిన ఇశ్రాయేలీయులలో కొన్ని శ్రేష్టమైన దినాలు ఉన్నాయి. ఆ దినాలను వారు పండుగలుగా ఆచరించుకున్నారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా, క్రీస్తు సంఘాలలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన దినాలు ఉన్నాయి. వాటిని కూడా ఈనాడు సార్వత్రిక సంఘం వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. అందులో ఒకటి మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తాం, సంతోషిస్తాం, దైవ సన్నిధిని ప్రత్యేకంగా గడుపుతాం. వాటిలో కొన్ని మీరు చెప్పండి. నెంబర్ 1, నెంబర్ 1 చెప్పండి. క్రిస్మస్ దినం, యేసయ్య పుట్టిన దినం. స్తోత్రం చెప్పండి. రెండవది యేసు ప్రభు వారు చనిపోయిన దినం, గుడ్ ఫ్రైడే. మూడవది అందరూ చెప్పుకున్నట్టుగా ఈస్టర్ లేకపోతే పునరుత్థాన దినం. ఇంకా మరొక ప్రాముఖ్యమైన దినం ఆరాధనా దినం. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన దినం ఉంది. అది కొన్ని సంఘాలు ఆ దినాన్ని మరిచిపోతున్నాయి. కానీ అది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. అది ఏది అని అంటే అది పెంతెకోస్తు దినం. ఏదైనా పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినాన్ని ఏమయ్యింది? క్రిస్మస్ దినాన్ని ఏమయ్యిందంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహాకాశం పట్టజాలని దేవుడు, తాను మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి దేవుడు, ఏ మానవుడు చూడజాలనంత తేజోమయుడైనటువంటి దేవుడి లోకానికి మనుషుని పోలికగా యేసుక్రీస్తు అనే పేరును పుట్టిన దినం. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ దినం పెంతెకోస్తు దినం. ఈ దినం కూడా ఏ దినమో తెలుసా? ఈ దినం యేసు ప్రభు వారు వచ్చిన దినం. ఎలాగైతే క్రిస్మస్ దినం అందరికీ పండుగ, అలాగే ఈ దినం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో త్రిత్వమై ఉన్న దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన, సంఘముపై కుమ్మరింపబడిన దినం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఈ దినానికి మరొక పేరు సంఘము స్థాపించబడిన దినం. స్తోత్రం చెప్పండి. ఏ దినం? సంఘము స్థాపించబడిన, సంఘము ప్రారంభించబడిన దినం. అందుకని చాలా శ్రేష్టమైన దినం. ఈ దినాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. కానీ కొన్ని సంవత్సరాల కిందట ఈ దినం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకములోనికి పంపబడిన, కుమ్మరింపబడిన దినాన్ని పరిష్కరించుకొని గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అనగా ప్రపంచ ప్రార్థనా దినంగా భావించి సార్వత్రిక సంఘము ఒకే చోట లేక ఒకే సమయంలో ఆయా స్థలాల
స్థలాల్లో కూడుకొని ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయబడింది. కనుక ఈ దినం యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానం చేయవలసిన వారమైంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని కొద్దిసేపు మనము ధ్యానము చేద్దాం. ఈరోజు ధ్యానం నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తు అందరూ బైబిల్ తెరవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుతుంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లు అంతయో నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆమేన్. డాక్టర్ లూకా అపోస్తలుల కార్యాలని ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన రాస్తూ ఒక పండుగను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏ పండుగది? పెంతెకోస్తు పండుగ. ఈ దినాన్ని అనేక మంది ఒక చోట కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు బైబిల్లో రాయబడిన ప్రకారం ప్రియారా, నిర్గమకాండము 23వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినట్లుగా చూడండి. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. అది ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడ. ఒకటి పస్కా దినాన్న, రెండవది పెంతెకోస్తు పండుగ దినాన్న, మూడవది పర్ణశాలల పండుగ దినాన్న పురుషులందరూ ఒక చోట కూడుకోవాలి. ఇక్కడ అదే జరిగింది. అందుచేతనే యెరూషలేములో నుండి చెదిరిపోయిన యూదులు 15 దేశాలకు వెళ్ళిపోయినా వారందరూ మరలా తిరిగి పెంతెకోస్తు పండుగ దినాన్న దేవుని సన్నిధిలో గడపడానికి యెరూషలేమునకు వచ్చినట్లుగా ఆ 2వ అధ్యాయము 5 వచనాల తర్వాత మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఏ సందర్భం ఇది అంటే, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి దేవుని రాజ్యం గురించి ప్రకటించి అనేకమైన అద్భుతాలు చేసి చివరిగా మానవుల ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టి ఆయన శిలువ మీద చనిపోయారు. ఆయన చనిపోక ముందే నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగానే ఆయన 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు ఆయన సజీవుడిగా ఉన్నట్లు రుజువు చేసుకొని ఆఖరుగా ఆయన ఒలీవల కొండకు తీసుకొని వెళ్ళిపోయి ఆఖరి సందేశాన్ని ఇస్తూ ఆయన ఆరోహణం అవుతూ ఉన్నాడు. ఆరోహణం అవడానికి ముందుగా ఆయన చెప్పిన కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఇది ఎవరు వాగ్దానము? తండ్రి వాగ్దానం చేశాడు. ఎక్కడ వాగ్దానం చేశాడు? యోవేలు గ్రంథంలో వాగ్దానం చేశాడు. ఏమని? అంచె దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అనే తండ్రి వాగ్దానము. చదవర తల్లి 49 చదువమ్మా మేరీ. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పాడు. వారితో చెప్పి మరొకసారి అపోస్తల కార్యములో ఈయన ఏదైతే చెప్పాడో
అదే మరలా ఆరోహణం అవ్వడానికి ముందుగా చెప్పాడు. మొదటి అధ్యాయం 4వ వచనం, ఆయన శిష్యులను కలుసుకొని వారికి ఇలా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలని వినిన తండ్రి యొక్క వాగ్దానం. ఎవరి వాగ్దానం అది? పరిశుద్ధాత్మ పంపడం, కుమ్మరించబడడం అనేది తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాకుండా మనుషులందరికీ, యవనస్తులకు, యవనులకు, వృద్ధులకు, బాలులకు అందరికీ వాగ్దానం చేసినది. చదవరా, నా వలని వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని చెప్పారు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. తదుపరి శిష్యులు సుమారు యేసు తల్లి అయిన మరియా, మరికొంతమంది స్త్రీలు, యేసు యొక్క సహోదరులు, శిష్యులు మొత్తం 120 మంది తండ్రి యొక్క వాగ్దానము కొరకు యేసు ప్రభు వారు చెప్పినట్లుగా యెరూషలేము నుండి వెళ్లకుండా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మార్కు తల్లి అయిన మరియా మేడ గదిలో ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం, ఏక మనస్సుతో ఎడతెగక వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఆ చేస్తూ ఉండగా ఏ దినం వచ్చింది? పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. పాత నిబంధనలో పెంతెకోస్తు అనే మాట లేదు. పెంతెకోస్తు అనేటువంటి మాట కొత్త నిబంధనలో 3 సార్లు రాయబడింది. అయితే దాని గురించి నేను మీకు ఇవ్వను కానీ, పెంతెకోస్తు అనే పండుగ అంటే ఏంటి? పెంతెకోస్తు అనేటువంటి మాట పాత నిబంధనలో లేదు. కనుక ఈ పెంతెకోస్తు అనే పండుగకు 2 పేర్లు ఇవ్వబడ్డాయి. ఒకటి వారముల పండుగ. ఏ పండుగ? వారముల పండుగ లేదా ప్రథమ ఫలముల పండుగ. 2 రకాలైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి ఈ యొక్క పెంతెకోస్తు పండుగకు. మరి కొత్త నిబంధనలో పెంతెకోస్తు అనే మాటకు అర్థమయ్యే ఏదంటే గ్రీకు భాషలో 50వ దినము అని అర్థం. ఈ దినం 50వ దినం. ఏంటి 50వ దినం? అంచేత మనం ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9, 10 వచనాలు చూద్దాం. 7 వారములను లెక్కింపవలెను. పంట చేరిపైన కొడవలి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి వారముల పండుగ ఆచరించాలి. ఎన్ని వారాలు లెక్కించాలి? దేని తర్వాత? పస్కా పండుగ తర్వాత. ఏ పండుగ తర్వాత? పస్కా పండుగ తర్వాత 7 వారాలు లెక్కించి ఆ మరుసటి దినాన్న మీరేం చేయాలి? పంట, అమ్మా స్పష్టంగా చెప్పండి, పంట. ఆ తర్వాత నువ్వు ఆ పంటను నువ్వు సమకూర్చాలి. మరొక వాక్య భాగం చదువుకుందాం. లేవీకాండము 23వ అధ్యాయం 15, 16 వచనాలు చూద్దాం. మీరు విశ్రాంతి దినము మరునాటి దినము మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం. అంటే ఆ దినం ఏం తేబడింది? పన తేబడింది. మొదటి పంట తేబడింది. దాన్ని ఏం చేశారు? మీరు అల్లాడించారు. అల్లాడించడం అంటే దాన్ని దులుపారు. ఆ పనను దులుపగా కొంత పంట వచ్చింది. ఎప్పుడు? విశ్రాంతి దినము మరునాడు. హల్లెలూయా. తర్వాత చదువమ్మా.
మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7వ దినము మరుదినము వరకు లెక్కించి అది 7 వారములైన తరువాత మరుసటి దినాన్ని మీరు ఏం చేయాలి? అమ్మా విన్నారా? చదువుతూ విన్నారా? ఏం తేవాలి? కొత్త ఫలముల పంట తేవాలి. ముందేం చేయాలి? 50 దినాలకు ముందు ఒక పంటను అల్లాడించాలి, ఒక పన. తర్వాత 50 దినాల తర్వాత మీరు ఏం తేవాలి? కొత్త ఫలములు తేవాలి. అదే అదే ప్రథమ ఫలముల పండుగ, లేకపోతే వారముల పండుగ, లేకపోతే దానినే పెంతెకోస్తు పండుగ అన్నారు. దేవునికి స్తోత్రం. మరొక మాట సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ప్రథమ ఫలములు అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున క్రొత్త పంటల నైవేద్యం తెచ్చినప్పుడు క్రొత్త పంట నైవేద్యముగా తీసుకురావాలి. ఎన్ని వారములు అయిన తర్వాత? ఆమేన్, హల్లెలూయా. మీరు మొదటి ప్రథమ ఫలం ఏ రోజు? మొదటి విశ్రాంతి దినపు తరువాత రోజు నీవు కొత్త ఫలము తీసుకురావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ కొత్త ఫలం ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలం. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. అది ఏ రోజు వచ్చింది? విశ్రాంతి మరుసటి దినాన్ని వచ్చింది. అంటే ఆదివారం వచ్చింది. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? ఆదివారం కాదు, శనివారం. తర్వాత రోజు ఆదివారం. యేసు ప్రభు వారు ఎప్పుడు లేచారు? మరి ఆదివారం అనే లేచారు. కనుక 7 వారాలు లెక్కపెట్టి 7 ఇంటూ 7 ఏళ్ళు మరుసటి ఆదివారమే ఏదైనా పెంతెకోస్తు అని పండుగ. ఈ దినాన్ని ప్రథమ ఫలములు పంటను నైవేద్యముగా ఆయనకి అర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేతను ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పెంతెకోస్తు పండుగ దినమున ప్రథమ ఫలములు అర్పించబడ్డాయి. జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దామా? అట్టి మనుష్యుడు దేవమనుష్కుడై తన సమస్త 18వ వచనం చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు మనము మొదటి పని ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి అప్పగించబడ్డారు. రెండవది మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు ఆయన సృష్టించిన వాటిలో, ఆయన సృష్టించినవి ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, భూమి క్రిందన ఉన్నవి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. మనము కూడా దేవుడు మనం సృష్టించాడు. కనుక సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం ఉండినట్లు ఆయన సత్యవాక్యము చేత మనలను కన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు కృపరించబడినప్పుడు అపోస్తలుడైన పేతురు, యోహాను కలిసి, శిష్యులందరూ కలిసి వాక్య పరిచర్య చేయగా భూలోకములో నుండి పంట పండింది. ఆ పంటే 3000 మంది. హల్లెలూయా. అదే భూలోకములో నుండి దేవునికి ప్రథమ ఫలము ఎలా అర్పించబడింది? నైవేద్యముగా. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము
ఒక్కసారి చూడండి. పవిత్రమైన పాత్రలు నైవేద్యమును యెహోవా మందిరంలోకి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను 20వ వచనం చదువునా. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోకి తెచ్చినట్లుగా నైవేద్యమును యెహోవాకు మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను సర్వజనులలో నుండి నాకు ప్రతిష్ఠితమైన పర్వతములకు యెరూషలేమునకు నీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా తీసుకొని రావాలి. అంటే నైవేద్యం అంటే ఏంటి? ఏదో పిండితో చేసిన నైవేద్యం కాదు. ఆ నైవేద్యం ఎవరు? దేవుని యొక్క స్వదేశీయులు. స్వదేశీయులు అంటే తన సొంత దేశస్తులు. 3000 మంది రక్షణ పొందారు కదా, వాళ్ళందరూ ఎవరు? స్వదేశీయుల విదేశీయుల? యెరూషలేము వారికి మన విదేశీయుల. ఆ పండుగకు వచ్చిన 15 భాషలు మాట్లాడే చెదిరిపోయిన యూదులందరూ స్వదేశీయులు. వారందరూ సంఘముగా రక్షణ పొంది దేవునికి నైవేద్యముగా అర్పించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. మృతులలో నుండి ప్రథమ ఫలం, భూలోకముల నుండి ప్రథమ ఫలం ఎవరు? మనమే. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? అయితే ఇప్పుడు పెంతెకోస్తు అనే పర్యాయ పదమునకు, 50వ దినం అనే పర్యాయ పదమునకు పెంతెకోస్తు అనే పండుగ దినాన్న ఏమి స్థాపించబడింది? సంఘము స్థాపించబడింది. దేవునికి స్తోత్రం. మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు, అదే దినాన్న దేవుడని యెహోవా ఇశ్రాయేలీయులకు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చిన రోజట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ దినం పెంతెకోస్తు అనే పండుగ దినం. ఈ దినాన్ని జరిగిన సంఘటన ఏది? పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు. ఆమేన్, హల్లెలూయా. దాని గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. మొదటి 4 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యములు. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఈ వ్రాలగా అనే మాట మీకు ఎవరైనా ఏదైనా జ్ఞాపకం వస్తుందా? పరిశుద్ధాత్మ పావురము వలె దిగింది. ఎవరి మీదకి? యేసు ప్రభు వారి మీద. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా దిగాడు? అగ్నిజ్వాలల వలె నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. అంటే వారికి ఎలా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? అగ్నిజ్వాలల వలె కనబడి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన అగ్నిజ్వాలల వలె రావాల్సి వచ్చింది? మనందరికీ తెలుసు, బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్నాడు, నేను నీకు నీళ్లలో బాప్తిస్మ ఇస్తున్నాను. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను. చూడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? మరి మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు ఏమై ఉన్నాడు? గాడ్ ఈజ్ లవ్ అంటారు కదా.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, నిజమే. కానీ మరో చోట రాయబడి ఉన్నది దేవుడు ఏమై ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 12 మీకు అర్థం అవడం కోసం 29వ వచనం చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులు దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అమ్మా? దేవుడు ఏమై ఉన్నాడు? స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కానీ అగ్ని ఎవరు కాదు, ఆయన గాలి మీద గగనము చేయించున్నాడు, కానీ గాలి ఆయన కాదు. ఆయన అగ్ని వంటి వాడే, కానీ అగ్ని ఆయన కాదు. అందుకే యెహోవా అగ్ని అయి ఉన్నాడు. దేవుడు తన ప్రజలు మొరలు విన్నాడు. ఇశ్రాయేలీయులు పెట్టివారు పెట్టే ఆ చాకరి భరించలేక వారు మూలుగుతూ రోధిస్తూ కన్నీళ్లు కారుతూ దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు వారి మొరను విన్నాడు. దేవుడు వారు మొర విన్న దేవుడు వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలి. ఆయన వెనుకగా ఆయన కొరకే రోషము కలిగి ఆయన ప్రజల కొరకు జీవించాలనుకున్న మోషే కనబడ్డాడు. అప్పటికి మోషే ఏం చేస్తున్నాడు అమ్మా? కొండ దగ్గర అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు కదా. చూడండి నిర్గమకాండం, మీకు అర్థమవుతుంది. 2వ వచనం చూడరా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. ఎక్కడ? అగ్ని జ్వాలలలో నుండి కనబడుతున్నాడు. ఒక తర్వాత చదవండి. దూత కనబడిన అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాను. దానికి చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఎవరు చూశారు? దేవుడు ఆ పొద నడుము నుండి యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నుండి పొద నడుములో దేవదూత కనబడిను. యెహోవా చూసెను. దేవుడు మాట్లాడాను అంటే ఆ అగ్ని మధ్య ప్రత్యక్షమైంది దూత, యెహోవా, దేవుడా. దేవుడైన యెహోవా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమైనాడు? అగ్ని అయి ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఆ అరణ్యంలో నడిచేటప్పుడు దేవుడు వారికి ఎందులో ఉండి మాకు నడిపించాడు అమ్మా? అగ్ని స్తంభముగా. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాసుకునే వాళ్ళు రాసుకోండి. 13వ అధ్యాయం 21వ వచనం, 19వ అధ్యాయం 18 చదవండి. సరే, దేవుడైన యెహోవా మోషేని పిలిచాడు. మోషే, సీనాయి కొండ మీదకి రా. ఆ సీనాయి కొండ మీద ఎవరు తాకడానికి వీల్లేదు, నీవు సిద్ధపడి రా అని చెప్పినప్పుడు దేవుడు సీనాయి కొండ మీదకి మోషేని పిలువగా మోషే సీనాయి కొండకి వెళ్ళాడు. 13వ అధ్యాయం 18వ వచనం. మరొకసారి యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి. కాలేబు గారు, దేవుడు ఎలా దిగి వచ్చాడు? ఎందువల్ల? కాలేబు గారు ఎక్కడికి వెళ్ళినా వెపన్ పట్టుకుని వెళ్తారు. క్రిస్టియన్ ఎవరు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్తారు కదా. అలాగా ఆయన దేంతో వచ్చాడటండి? ఎందుకు? ఆయన ఎవరట?
కొండంతా కూడా ధూమమయమైపోయింది. ఎందుకు? ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు అక్కడున్న చెట్టు శ్యామ పొట్ట అన్నీ కూడా కాల్చివేయబడ్డాయేమో. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం గమనిస్తాం, తెలుసుకోవచ్చు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. 24వ అధ్యాయం 17వ వచనం నుండి మాట్లాడాడు, అగ్నితో దిగి వచ్చాడు. ఆయన మహిమ అగ్ని వలె కనబడే. ఆయన టోటల్గా ఎవరు? అగ్ని. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దహించు. సరే, ఆయన అగ్ని. ఆయన కుమారుడైన క్రీస్తు భూమి మీద అగ్ని వేయడానికి వచ్చామమ్మా. యేసుప్రభు ఎవరు మరి? ఆయన కూడా ఏమై ఉండాలి? ఉన్నాడా? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయారు. తదుపరి అపోస్తులు, గొర్రెపిల్ల అపోస్తులు సువార్తను ప్రకటించగా సంఘాలు కట్టబడ్డాయి, సేవకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. పద్మాసు దీపానికి దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపానికి పరవాసి అయిపోయినప్పుడు మరలా జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవి తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు తన దూతను పంపించి ఆయన వివరణ తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందులో మొదటి అధ్యాయంలో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడన్నా. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి అన్నాడు. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా అనే 7 సంఘాలకి నేను చూపించింది, చెప్పింది రాయివయ్యా యోహాను అని చెబితే ఆయన తిరిగి చూడగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రంలో అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయటమ్మా? ఎవరైనా 18వ వచనం, ఎవరంటే ఆయన నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని, అంటే మృతుడయి మరలా యుగయుగములు సజీవుడిగా ఉన్నవాడు ఎవరు? యేసుప్రభు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అందుకే మనం పాడతాం ఏమని? అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరాంజిని కోరిన పరములు దేవుని కుమారా. దేవుని కుమారుడు ఎవరంటే అగ్ని జ్వాలల వంటి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. ఆయన నేత్రములు, ఆయన నేత్రాలు ఎటువంటి అమ్మా? స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట, చాలా అద్భుతమైన మాట. అపోస్తలుడైన పౌలు అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. ఎవరు అమ్మా? ఎవరు? మన తండ్రి అయిన దేవుడు ఎవరు? అగ్ని. యేసు ప్రభు వారు ఎవరు? కరుణామయుడు, దయామయుడు, జాలి గలవాడు, కనికరం గలవాడు,
అవన్నీ ఉన్నా ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేస్తారు. సింహాసనం మీద కూర్చున్న రాజు అగ్నిగుండం వైపు చూస్తే ఎంతమంది కనబడ్డారు? నలుగురు కనబడ్డారు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, మంత్రులారా మంత్రులారా, మనం ఎంతమందిని అగ్నిగుండంలో వేస్తాం? నాకు నలుగురు కనబడుతున్నాడు. నాలుగో వాని రూపం స్టెల్లా. ఇంగ్లీష్ బైబిల్ తెచ్చామమ్మా ప్రవీణ్? ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా? ఎవరు తెచ్చారు ఇంగ్లీష్ బైబిల్? ఛాయ తెచ్చాడు. చదువుతారు. ఏంటి మనిషి కనబడలేదు, ఒక్కడున్నవా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25. ఎవరైనా తీస్తే చదవండి. Fourth is like the Son of God. The highest. Fourth, from of the fourth is like the Son of God. Like the Son of God. మంటలో నుండి ప్రత్యక్షమైంది ఎవరు? మంటలో నుండి మాట్లాడింది ఎవరు? లార్డ్ ఆఫ్ గాడ్, ప్రభువైన యెహోవా. ఇక్కడ మంటల్లో దిగింది ఎవరు? సన్ ఆఫ్ గాడ్. ఎవరు? ఎందుకు మంటల్లో ఉన్నాడు? ఆయన కూడా అగ్ని. ఈ అగ్ని కాలిపోలేదు. ఆ ముగ్గురు కూడా కాలకుండా కాపాడాడు. ఈయన ఎవరంటే సన్ ఆఫ్ గాడ్, అంటే ప్రభు అయినటువంటి మన దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు మూడవది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆయన ఏమై ఉండాలి? ఆయన కూడా అగ్ని అయి ఉండాలి. అందుకే యోహాన్ అంటాడు, పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం ఇచ్చి యోహానే కాదు, యేసు ప్రభు వారు కూడా ఏమని చెప్తున్నారు? 12వ అధ్యాయంలో లూకా సువార్త 49వ వచనం, నేను భూమి మీద ఏమేయడానికి వచ్చాను? వేశాడు ఆయన అగ్ని. అగ్ని వేశాడా? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఎవరి మీద అగ్ని వేయలేదు. మరి ఇప్పుడు వేశాడు అగ్ని. అందుకంటున్నాడు అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 32వ వచనం, దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఎవరు తండ్రి వలన పొందింది? ఎవరు? యేసుప్రభు. ఏం పొందాడు? పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమరించాడు. అంటే పరిశుద్ధాత్మను ఎవరు కుమరించాడు? అంటే ఇప్పుడు ఆయన భూలోకం మీద ఏం వేశాడు? అగ్ని వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో? ఎంతమందికి అర్థమైందో? అంటే పరిశుద్ధాత్మ ఎవరు? అగ్ని, అగ్ని. అందుకే మీరు దీన్ని పొందండి.
ఇంకంటాడు, అందుకే పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. అమ్మా, ఆత్మను ఆర్పకుడి. అంటే ఆత్మను ఆర్పొద్దని అర్థం ఏంటి? అంటే అగ్ని. స్తోత్రం, హల్లెలూయా. దేవుడైన యెహోవా అగ్ని, యేసు ప్రభువారు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరు యెరూషలేము నుంచి వెళ్ళవద్దు, మీరు పరిశుద్ధాత్మ పొందాలి శిష్యులారా. 120 మంది, చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు, 500 మంది శిష్యులు. చివరికి మిగిలింది ఎవరు? 120 మంది. మీరు ఎక్కడికి వెళ్ళరు, మీరు ఏం పొందాలా? శక్తి పొందితే మీకు, పరిశుద్ధాత్మ పొందితే మీకు ఏమొస్తుంది? అపోస్తలుల గారి మొదటి అధ్యాయం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. మీరేం పొందుతారు? అంటే పరిశుద్ధాత్మ లేకపోతే మీరు ఎవరు? శక్తిహీనులు. రక్షణ పొందారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు, పిలుపుని పొందారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి పిలుపు ఉంది మీకు, కానీ అది చేయడానికి ఏమీ లేదు. ప్రియులారా, మనం మారు మనసు పొంది, బాప్తీసం పొంది, రక్షణ పొందిన మనం ప్రభువు కొరకు నిలబడాలంటే, మన రక్షణను కాపాడుకోవాలంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకుంటే మనకి ఏమొస్తుంది? అర్థమైన వాడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం కూడా, ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, అది చదివి ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు. దేవుడు ఎవరు? అగ్ని అయి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు? అగ్ని అయి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరు? మనందరము ఎవరము? ఆయన సేవకులము, ఆయన సేవికులము. ఆయన అంటాడు, నేను దూతలను వాయువులుగా చేశాను, నా సేవకులను అగ్గి అగ్గి అగ్గి. నెక్స్ట్ ఎలా వచ్చిన వాళ్ళ తాతయ్య గారు జొనాథన్ గారు అంటే అగ్గిని అన్నాడు. పెంతుకొస్తే సేవకులంటే అగ్గిని. పౌలు గారంటే అగ్గిని. ఆయన వెళ్తా ఉంటే దెయ్యాలు గడగడలాడిపోతా ఉండేవి. యేసు ప్రభు అన్నాడు యోహాను గురించి, అన్నాడు 5వ అధ్యాయం 35వ వచనం. అయితే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. దీపం దీపం ఏం చేసేవాడండి? మండేవాడు. సర్ప సంతానమా, ఆయన మండిపోయేవాడు. హేరోదు తన తమ్ముడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నప్పుడు హేరోదియను చూసి ఆయన మండిపోయాడు. ఏలియా ప్రవక్త మండిపోయాడు. ఎందుకో తెలుసా? ఏలియాకున్న ఆత్మ, ఎలీషాకున్న ఆత్మ, యోహానుకున్న పరిశుద్ధాత్మ. అందుకంటాడు ఏలియాకున్న ఆత్మ కలిగిన వాడు ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. అందుకే ప్రియులారా, ప్రభు అంటాడు, మీరు తప్పనిసరిగా శక్తిమంతులు కావాలంటే ఏం పొందాలి? ఎవడైనానో క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ అంటే ఏంటి?
క్రీస్తు పంపించిన పరిశుద్ధాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను నేను. అమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. నేను ఉండను, నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది. మీతోనూ మీలోనూ ఎల్లప్పుడూ ఉండడానికి మీకే పంపిస్తాను. ఆ దినమే పెంతెకోస్తు దినం. 120 మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడ. అన్య భాషలంటే లోకంలో ఉన్న భాషలతో పాటు ఎరుగని భాష, దేవదూతల భాష. అన్య భాషలతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు. అందుకే మనస్సుతో ప్రార్థన చేస్తాను. ప్రియులరా, మనందరం కూడా ఏం పొందాలి? నేను 1971లో నేను తప్పిని పొందిన బయట సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి భయపడేవాడు. కానీ 1971 డిసెంబర్ 19వ తేదీన నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడిన మొదలుకొని దేవుని సువార్తను ధైర్యముగా చెప్పడం జరిగింది. హల్లెలూయా. యోహాను సువార్త, దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం 12వ వచనం ఒకసారి చూద్దాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మరి? నువ్వు సర్వసత్యములోనికి నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ తప్పనిసరిగా పొందాలి. బాప్తిస్మం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ కూడా అంతే అవసరం. బాప్తిస్మం ఎంతమంది పొందాలి? పరిశుద్ధాత్మ అందరూ పొందాలి. ఎవరికి ఇస్తాడు ఆయన? ఆయన వాగ్దానం చేస్తాడు ఏమని? మనుషులందరి మీద కుమరిస్తాడని. కానీ లూకాసు వార్త 11:13 అంటాడు, తను అడుగు వారికి. అంటే నువ్వేం చేయాలన్నమాట? అడగాలి. ఏమని? ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో. 8వ వచనం, ఆయన వచ్చి నువ్వు ఒకవేళ రక్షణ పొందిన తర్వాత కూడా దావీదు వలె పాపం చేస్తే, సంసోను వలె పాపం చేస్తే, సొలొమోను వలె పాపం చేస్తే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీ పాపమును గూర్చి, నువ్వు చేసిన పాపం ఒప్పుకో, అది తప్పు అని పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తాడు. నువ్వు చేసిన పాపానికి తీర్పు ఉంది ఆయన బోధిస్తాడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ లేని జీవితం అంట వర్షము లేని పైరు వంటి. వర్షం లేని పైరు ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది అని అంటే పరిశుద్ధాత్మ లేదని. ఆత్మను పొందుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
13వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆ, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుట వలనను అంటే కేవలము దేవుని యొక్క వాక్యము మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే కాకుండా ఆత్మ కూడా మనం ఏం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తర్వాత మనకు కొంత జ్ఞానం వస్తుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. యెహోవా ఆ, ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ, ఎవరాత్మ? యెహోవా ఆత్మ. యెహోవా వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ, లేక దావీదు మీదకు వచ్చిన యెహోవా ఆత్మ, ఎలీషా మీదకు వచ్చిన ఆత్మ, భక్తులపైకి వచ్చిన ఆత్మ, లేదా యెహోవా చేత వాగ్దానం చేయబడి యేసుక్రీస్తు ద్వారా కుమ్మరించబడిన ఆత్మ ఏంటమ్మా? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకములకు. ఏంటి ఇతడు ఎలా మాట్లాడేస్తున్నాడు? ఇతడు ఎవరు? వడ్లవారి కుమారుడు. విచ్చలేని పామరుడు. ఎవరు? పేతురు. విచ్చలేని పామరుడు, చేపలు పట్టేవాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఇంత ధైర్యం అండి, ఇంత ధైర్యమా? మత్తయ్యకి లేని ధైర్యం. మత్తయ్య ఎవడు? కన్ను వసూలు చేసేవాడు. నతానియేలు మేకనాలు బాగా ఎరిగినటువంటి కపటము లేనివాడు. వాళ్ళందరికీ లేని ధైర్యం ఎవరికి వచ్చింది? ఒకప్పుడు పేతురు ఎవరు? పిరిగివాడు, యేసయ్యని ఎరగనని ఎలుకంక వేసిన వాడు. లోపల వరకు యోహాను వెళ్ళిపోతే బయటే ఉండిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లేచి సువార్తను ప్రకటించాడు. అంటే ఆయనకి ఏమొచ్చింది? నేను కూడా చదువుకున్నది చాలా తక్కువే, కానీ పరిశుద్ధాత్మ నేను పొందుకున్నా 1991 డిసెంబర్ 19 నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. 1971 అందుకంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన. నీకు ఆలోచన రావాలంటే ప్రార్థన చేయి. ఆత్మ నిన్ను లీడిస్తాడు. ఆత్మచర్య అందరూ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివిని భయభక్తి. ఎందుకు భయం లేదు నీకు? ఆరాధనలో అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఆరాధనలో మొబైల్తో మాట్లాడుతుంటావు, ఆరాధనలో దిక్కులు చూస్తావు. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దైవ సేవకులంటే నీకు భయం లేదు. కారణం పరిశుద్ధాత్మను పొందుకోలేదు. యెహోవా యందలి భయభక్తులు నేను పుట్టిస్తుంది. అది ఏది? ఈ ఆత్మను పొందుకున్నావా? ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత శరీర క్రియలను. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, 8వ అధ్యాయము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావం గలవారై 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎప్పుడు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించరు. నీ శరీర క్రియలు ఏమై ఉన్నవి? స్పష్టమైనవి ఉన్నాయి కదా. ఏంటి? శరీర కార్యములు స్మరణగా వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధములు, కక్షలు, అసూయలు, విభేదములు, ఇవన్నీ శరీర కార్యాలు కదా. చదవండి 5వ అధ్యాయం. కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, 5:19.
శరీర కార్యం స్పష్టమై ఉన్నది. ఉమ్. అవేమనగా ఉమ్. జారత్వము, ఉమ్. అపవిత్రత, ఉమ్. కాముకత్వము, చారుత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, వ్యభిచారము, వ్యభిచారము, అభిచారము, ఆ, ద్వేషములు, ద్వేషములు, కలహము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధము, కక్షలు, ఆ కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, ఇవన్నీ కూడా ఏంటండి? ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకొనరో ఇవన్నీ వారిలో. కానీ రక్షణ పొందుతాం. ఎప్పుడు రక్షణ పొందుతాం? మన పాపములను మనము ఒప్పుకొట్టే రక్షణ పొందుతాం. కానీ శరీర కార్యాలు ఉంటాయి. ఎందుకంటే శరీరంతో ఉన్నాం మరి. కానీ ఈ శరీర కార్యాలను మనం చంపాలంటే దేని చేత? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, శరీర కార్యములు చంపాలంటే ఆత్మ కావాలి. కొన్నిసార్లు నువ్వు పాపం చేసి ఆత్మకు లోబడిపోతే పరిశుద్ధాత్మని యొద్ద నుండి తీసివేయబడు. అందుకే దావీదు అన్నాడు, దేవా పరిశుద్ధాత్మని యొద్ద నుండి పరిశుద్ధాత్ముడు కనుకంటాడు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? మీరు లోకానికి ఏమైనా మనందరం ఉప్పు అండి. ఉప్పు రుచిని కలిగిస్తుంది. కానీ మన సారాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కొన్నిసార్లు సంసోను తన సారాన్ని పోగొట్టుకున్నాడు. దేమ పౌలును విడిచిపోయి ఇహలోకాన్ని స్నేహించి తన సారాన్ని పోగొట్టుకున్నాడు. మనం పోగొట్టుకున్న సారం మనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం, సాక్ష్యం ఇచ్చే జీవితం, సేవా భారం కలిగిన జీవితం, ఆత్మల భారం మనం కోల్పోయాం. ఎందుకో కొన్నిసార్లు లోకములో పడి, లోక స్నేహాలతో పడి, శరీరాశలో పడి, అందుకు మనకు మళ్ళా సారం కావాలంటే దీనివల్ల అగ్ని వల్లనే. ఏ అగ్నిది? పొయ్యిలో ఉన్న అగ్ని కాదు, దేవుడు అనుగ్రహించిన. కాల్చబడ్డావా? మేము చిన్నప్పుడు పాట పాడేవాడు, అగ్ని నాలో ఉన్న చెత్తని కాల్చివేయి ప్రభువా, నా చెత్తని కాల్చి. మనం అడగాలి ప్రియులరా. నిజానికి మనం సిద్ధపరిచేది, పరలోకానికి మనం సిద్ధపరిచేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. హదస్సాను హేగే రాణిగా సిద్ధపరిచినట్లు మనల్ని సిద్ధపరిచేది ఎవరు? ఊహించుకుందాం. మనందరము కూడా ఆత్మపు అనుకంటాడు, మద్యముతో మత్తులైనొకడి అందులో దుర్వ్యాపారం కాదు, ఆత్మపూర్ణులై. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనందరము ఈ పరిశుద్ధాత్మతో, ఈ పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని కుమ్మరించబడిన పరిశుద్ధాత్మతో మనందరము నింపబడిన వారమై, ఆత్మ ఫలములను కలిగిన వారమై, ఆత్మ వరములను కలిగిన వారమై, రుచివంత వారమై, సారము కలిగిన వారమై, మనం ఆత్మ చేత శరీరకి చెప్పిన వారమై, ఆత్మ చేత సర్వ సత్యములోనికి నడిపించబడి, ఆత్మచేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధ రాజ్యంలో చేరడానికి త్రియక దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.